ఊహించని శోధనల్లో పడతాం. మనం అనుకోము అలా చేయాలని, మనకిష్టం లేదు అలా ప్రవర్తించాలని. అన్ఎక్స్పెక్టెడ్ అలా జరిగింది. ఎప్పుడైతే దేవుడు దుఃఖపడే చర్య మన ద్వారా జరిగిందో వెంటనే దురాత్మలు మనల్ని రౌండ్ చేస్తాయి. సైతాను మనల్ని రౌండ్ చేస్తాడు. రౌండ్ చేసి కొంతమంది మనుషులు ఉంటే మనుషుల్లో దూరతాడు. మనుషులు లేకపోతే మనల్ని ఆలోచనల చేత ప్రభావితం చేయడానికి పూనుకుంటాడు. బాగా వినండి, ఒక ముఖ్య సంగతి చెప్తున్నా. పక్కన మన తప్పు నెరిగిన మనుషులు ఉంటే వాళ్ళల్లోకి ప్రవేశించి, ఇప్పుడు ఉదాహరణకి భార్య రెచ్చగొట్టింది, ఇతడు భక్తిపరుడు, కోపం వచ్చింది, ఏదో ఒక మాట అన్నాడు, లేదా చెయ్యెత్తి ఒక దెబ్బ కొట్టాడు. తర్వాత బయలుదేరి కోటానికి బైబిల్ తీసుకున్నాడు. భార్య ఏమంటదండి? భక్తుడు, మహాభక్తుడు బయలుదేరాడు. నీలాంటి వాళ్ళ కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. అసలు నీ ప్రార్థన వింటాడా దేవుడు? అసలు దేవుడి ముందు నువ్వు ఒక వేషధారివి. చేసిందంతా చేసి మళ్ళీ తగుదనమ్మా అని పోతున్నావు ఆ దేవుని దగ్గర.